ఇది పర్చేస్ చేసుకున్నది రాజమండ్రిలో పర్చేస్ చేసుకున్నా. నచ్చలేదు అయినా అది మోడల్ కొంచెం. నచ్చకపోవడం అంటే జస్ట్ నాకది ఏదోలా అనిపిచ్చింది. సాధారణంగా అయితే ఎక్కువ మాట్లాడను. ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. నాకైతే నాకిష్టమైన బైక్ ఏదంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో హలో గైస్, హ్యాపీ హోలీ అందరికీ. ఈరోజు నాకైతే ఆఫీస్ ఉంది. చాలామంది ఆఫీసులకి ఏంటంటే నిన్ననే సెలవు ఇచ్చారు. గూగుల్ క్యాలెండర్లో అలాగే ఉందంట. కానీ హిందీ క్యాలెండర్లో ఈరోజు అని ఉంది. హోలీ ఎలా జరుపుకుంటున్నారు కొంచెం కమెంట్ చేయండి. ఈరోజు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది. నా బండి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టెల్త్ బ్లాక్ అనమాట. దీనికి చాలా డిమాండ్ ఉంది. మీరు ఒకవేళ బుక్ చేసుకుని ఉంటే నాకు చెప్పండి ఎన్ని మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉందో. నాకైతే 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు. ఆ తర్వాత నా చేతికి వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి, సో నేనైతే మా డాడీ క్యాంటీన్ కార్డ్ యూస్ చేశాను. డాడీ వచ్చేసి పారామిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ ఇప్పుడు. నాకైతే 2,50,000కి వచ్చింది. దీనికన్నా ముందు నా ఫ్రెండ్ బైక్ ఉండేది నా దగ్గర, ఎఫ్జెడ్ 2018 ఎడిషన్ అనమాట, 2018 మోడల్. సో అది నాకు చాలా ఇష్టం. కానీ మా ఫ్రెండ్కి అవసరం ఉందని చెప్పి మళ్ళీ ఇచ్చేసాను. నేను ఆ బైక్ని ఒక 6 to 7 months యూజ్ చేశాను. నాకు చాలా నచ్చింది. ఇంకా అతనికి అవసరం ఉంది అని చెప్పి అడిగితే ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను ఏ బైక్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంటే మా తమ్ముడు క్లాసిక్ 350 చెప్పాడు తీసుకోమని. నాకైతే నాకు ఇష్టమైన బైక్ ఏదంటే బజాజ్ డామినార్ 400. నేను ఇది పర్చేస్ చేసుకున్నది రాజమండ్రిలో పర్చేస్ చేసుకున్నా. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. అప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేదు. అప్పుడు నా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏం లేవు. అది మౌంట్, హెల్మెట్ అండ్ ఇప్పుడు నా దగ్గర మంచి హెల్మెట్ ఉంది అండ్ మౌంట్ కొనుక్కున్నాను. నా దగ్గర ఇప్పుడైతే నార్మల్గా ఇప్పుడు నేను ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నా. నా దగ్గర iPhone 15 Plus ఉంది. సో అందులోనే రికార్డ్ చేస్తున్నాను. అండ్ మైక్ కూడా, మైక్ నా ఫ్రెండ్ నిఖిల్ ఇచ్చాడు, మా ఆఫీస్లో వీడియో ఎడిటరు. అతను హెల్ప్ చేశాడు. సో అతను ఏంటంటే ఒకసారి ఆర్డర్ పెట్టాడు మైక్. సో అతని ఫోన్కి అది సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోతే ఇంకా సరే నువ్వు అలాగో మోటార్ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు కదా, నువ్వు ఒకసారి యూజ్ చేసి చూడు, వర్కౌట్ అయితే ఓకే అని చెప్పి అన్నాడు. సరే నేను తీసుకున్నా. ఇంకా అది సాధారణంగా అయితే ఎక్కువ మాట్లాడను. ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. ఈ మోటార్ బ్లాగింగ్ అనేది మా తమ్ముడు చెప్పాడు, చేయమని ట్రై చేయి ఒకసారి, వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సరే నేను ఒకసారి ట్రై చేస్తున్నా. ఒక 6 months ఎవరికి తెలియకుండా బ్లాగింగ్ చేస్తున్నా. మీకు మాత్రమే కనిపిస్తుంది వీడియోస్. ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు, మా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు నాకు ఇన్స్టా ఛానల్ ఉంది, యూట్యూబ్ పేజ్ ఉందని చెప్పి. నేను షోరూమ్కి వెళ్ళి ఇది అడిగినప్పుడు క్లాసిక్ 350, సో అప్పుడు ఆ టైం సంక్రాంతి రోజు అడిగా నేను. సో ఆ టైంలో లేదన్నారు, అంటే స్టాక్లో లేదు. మీటిఆర్ ఉంది, మీటిఆర్ తీసుకుందాము అనుకున్నా. నచ్చలేదు అయినా అది మోడల్ కొంచెం. నచ్చకపోవడం అంటే జస్ట్ నాకు అది ఏదోలా అనిపించింది. అది కూడా క్రూజింగ్ బైకే, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది క్రూజింగ్ బైకే. కెఫే బైక్ తీసుకుందాం అనుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది. సో ఇంకా క్లాసిక్కే వెళ్ళాను. క్లాసిక్ నచ్చింది నాకు. ఇది సీట్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళినా. నేను రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు 200 to 250 kilometers ఈజీగా ఆపకుండా వచ్చాను సీట్ కంఫర్ట్ వల్ల. ఎప్పుడైతే 200 kilometers దాటానో ఆ తర్వాత నాకు కొంచెం థాయ్ పెయిన్ అలా రావడం స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఆగి కొంచెం వచ్చాను. నేను రావడం, ఎవరైనా ఫస్ట్ సర్వీసింగ్ 500కి చేయించుకుంటారు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాక. నేను ఎప్పుడు చేయించుకున్నాను తెలుసా, 700, 800 ఆ టైంకి. ఎందుకంటే ఆ టైంకి నాకేంటంటే నేను రాజమండ్రి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాలి. మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి. సో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ పెద్ద అంబర్పేట దగ్గర మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని ఆ తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళా. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది. సో పెళ్ళికి నా బండిని తీసుకెళ్ళా. సో ఎవ్రీబడి వాజ్ షాక్. ఎవరికి తెలియదు నేను బండి తీసుకుంటానని తెలుసు, కానీ ఈ బండి అని ఎవరికి తెలియదు. సో తీసుకెళ్ళగానే షాక్ అయ్యారు. దే వర్ హ్యాపీ.
నేను బైక్ తీసుకున్నా. వాళ్ళకి తెలుసు నేను బైక్ లవర్‌ని, ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తాను. నా ఫ్రెండ్ దిల్‌సుఖ్ నగర్‌లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. నేను పేరు చెప్పను. అతని దగ్గర పల్సర్ 150 ఉంది. అతనైతే నాకెప్పుడు సపోర్ట్ చేస్తాడు లాంగ్ డ్రైవ్‌కెళ్ళాలి అంటే. హీ వాస్ లైక్ ఎక్కడికైనా తీసుకెళ్ళు కానీ నీకేం కాకుండా చూసుకోండు. స్లోగా వెళ్ళు. బండికైనా ఏమైనా పర్లేదు. నీకు ఏం కాకుండా చూసుకో అంటాడు. సో మీలో రీసెంట్‌గా ఎవరైనా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. అండ్ నేను రీసెంట్‌గా ఇప్పుడే ఈరోజు మార్నింగే నా ఆర్ఐ వీడియో పెట్టాను. ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చుతుంది. నిన్న నైటే షూట్ చేసుకున్నా. ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను. ఈరోజు ఎవరికైనా ఆఫీస్ ఉందా? ఆఫీస్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. పండగ రోజు నా ఆఫీస్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ నా ఒక్కడికి అర్థమవుతుందా, మీకు కూడా అర్థమవుతుందా తెలియాలి కదా. సో కొంచెం కమెంట్ చేయండి. జిటి 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 జీటీకి ఉన్న క్రేజ్ ఏ బండికి ఉండదు భయ్యా. జీటీఏ. నేను నిన్ననే ఒక న్యూస్ చదివాను. ఒక అమ్మాయి ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి జీటీ కొనాలని చెప్పి ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళిందంట డబ్బులు. పాపం అలా చేయకండి రా బాబు. ఇంట్లో డబ్బులు అవి సంపాదించి ఎవరికైనా కొనాలంటే కొనండి, అదొక సంతోషం. ఇంట్లో నుంచి డబ్బులు లేపేసి వేరే వాళ్ళకి కొనడం వేస్ట్ ఆఫ్ ఇండియా మ్యాన్ అది. సో నా ప్రొఫెషన్ ఏంటో చెప్పలేదు కదా. నేను ఒక వీడియో ఎడిటర్ని అండ్ సినిమాటోగ్రాఫర్. ప్రజెంట్ అయితే నేను ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీస్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ వీడియో ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్గా. ఏమైనా షూట్ వచ్చినా కంటెంట్ క్రియేటర్ దగ్గర కంటెంట్ తీసుకొని నేను డైరెక్ట్ చేసి అండ్ నేనే ఎడిట్ చేస్తాను. నాకు అలాగే ఇష్టం. నయా బ్లాగర్. अभी स्टार्ट किया है, अभी स्टार्ट किया है. हाँ हाँ 50 लोग हैं अभी. 50. हाँ ऑफिस से घर, घर से ऑफिस. चलो भाई బాయ్. ఒక ర్యాండమ్ అతను అనమాట ఫోన్ పెట్టుకోవడం చూసి బ్లాగర్ అనుకున్నాడు. యాక్చువల్గా బ్లాగరే అనుకోండి, స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్. చెప్పాను ఇలాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అని చెప్పి. హిందీ అతను. హౌ వాజ్ యువర్ డే గాయ్స్ హూ ఆర్ వాచింగ్ వీడియో? సో నా ఫస్ట్ బ్లాగ్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోమంటారా? ఇంప్రూవ్ చేసుకుంటారు. ట్రాఫిక్ లేని చోట ప్రశాంతంగా 30-40లో వెళ్తే ఆ వచ్చే ఫీల్ నిజంగా సూపర్ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ నడిపే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్. మొత్తం డే అంతా క్రష్ అయిపోయి వర్క్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఆ వర్క్ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేసి త్రోటాలు ఇస్తామో ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఎప్పుడైనా రైడర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓర్ని అమ్మ బండి మీద ఎంతమంది ఎక్కర్రా, ఓరు మీ దుంపలు తెగ నలుగురా. ఈ రోడ్డు హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉందో కమెంట్ చేయండి కింద. చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో. నేనైతే నా డెస్టినేషన్ రీచ్ అవుతున్నాను. దగ్గరలో ఉన్నా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వెళ్ళాలి. ఒకవేళ జిమ్లో ఏమైనా ఫుటేజెస్ తీసుకుంటే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా నాకు వేరే ఫిట్నెస్ పేజ్ కూడా ఉంది, అంతప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. సో ఓవర్ అండ్ అవుట్. రేపు కలుద్దాం. బాయ్. నమస్తే అందరికీ. హెల్మెట్ వేసుకోండి బైక్ డ్రైవ్ చేసే ముందు. రైడ్ సేఫ్ అండ్ బీ సేఫ్. మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు,